కీర్తనలు 11వ కీర్తన కానీ లేకపోతే 67వ కీర్తన 111వ కీర్తన ఇవన్నీ కూడా చెబుతున్న విషయాలు ఏంటంటే వాక్యం గురించే చెబుతున్నాయి. వాక్యం గురించి మనిషి అంట వాక్యాన్ని దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలుసండి, వాక్యం ఎప్పుడెక్కడో తెలుసండి. శ్రమ కలుగక మునుపు నేను వాక్యాన్ని ఏం చేశానని అక్కడ భక్తులు చెబుతారంటే ఏం చెబుతారంటే శ్రమ కలుగక ముందు వాక్యాన్ని పట్టించుకోరంట, శ్రమ కలిగిన తర్వాతే శ్రమ వచ్చినప్పుడు అప్పుడు వాక్యం అనేది గుర్తొస్తుంది. వాక్యం విషయంలో చూడండి మనిషి ఏ విధంగా ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే చూడండి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడగును. ఈ వాక్యాన్ని వినకపోతే ఏమవుతుందంట? శాపం వస్తుంది. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యము చదివే విషయాల్లో, వాక్యము చెప్పే విషయాల్లో, వాక్యం వినే విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్నాను. అందరికీ